క్రిస్పీ దోశ కోసం ఒక్కసారి బ్యాటర్ని ఈ విధంగా ప్రయత్నించండి. ముందుగా 2 గ్లాసుల స్టోర్ బియ్యానికి హాఫ్ గ్లాస్ మినప్పప్పు, పిడికెడు శనగబ్యాళ్ళు, ఒక స్పూన్ మెంతులు అన్నీ బాగా మిక్స్ చేసి బాగా ఒక 9 టైమ్స్ వాష్ చేయండి. 9 టైమ్స్ ఖచ్చితంగా వాష్ చేయాలండి, ఎందుకంటే స్టోర్ బియ్యం కదా. ఒక 6 to 8 అవర్స్ నానబెట్టండి. నానబెట్టిన తర్వాత మిక్సీ పట్టండి. మిక్సీ పట్టేటప్పుడు అన్నం కన్నా ఇలా బొరుగులు కానీ అటుకులు కానీ నానబెట్టి మిక్సీ పట్టండి. ఎందుకంటే మన దోశ బ్యాటర్ని మనం మినిమం 2 days అన్నా స్టోర్ చేసుకుంటాం కదండి. ఆ రైస్ వేయడం వల్ల ఖచ్చితంగా అది పాయిజన్ అయిపోతుందండి. కాబట్టి ఇలా బొరుగులు కానీ అటుకులు కానీ వేయండి. బాగా పొంగుతుంది కూడా దోశ పిండి, ఏ డౌట్ ఉండదు. మార్నింగ్ ఓపెన్ చేస్తే చూడండి అసలుకి ఎంత అంటే అంత బాగా పొంగింది. అసలు రైస్ అవసరం లేదండి, బొరుగులు కానీ అటుకులు కానీ వేయండి, మంచిగా పొంగుతుంది. అండ్ మంచిది కూడా హెల్తీగా. రైస్ వేస్తే పాయిజన్ అయిపోతుంది. దీంతో ఇలా ట్రై చేయండి. దోశ కూడా చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుందండి, హోటల్ స్టైల్ లాగా. ఒకసారి ఈ విధంగా దోశ బ్యాటర్ని మిక్స్ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ దోశ కూడా చాలా క్రిస్పీగా వస్తుందండి. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ప్రయత్నించి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ హోటల్ స్టైల్ లాగా అనిపిస్తుందండి. దోశ మీదకి ఎర్రకారం అలాగే పప్పుల పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రాయలసీమ స్టైల్ పప్పుల పొడి అలాగే ఎర్రకారం మన ఛానల్లో అవైలబుల్గా ఉంది, ఒక్కసారి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ. అలాగే మీకు మా రెసిపీస్ నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ చేసి మీకు పోస్ట్ చేస్తానండి. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి దోశ మాత్రం చాలా క్రిస్పీగా వచ్చిందండి, ఎగ్జాక్ట్లీ హోటల్ స్టైల్. మనకి కావాలంటే ఇంకా ఎక్కువ క్రిస్పీగా